అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి, దాని విశిష్టత ఏంటి, ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనాది కాలంలో దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. అయితే తన అల్లుడైన పరమశివుడిని ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు. భర్త మాటలను గౌరవించినప్పటికీ తండ్రి ఇంటి పిలుపు లేకపోయినా సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ పరమశివుడిని అవమానిస్తున్న దృశ్యం చూసి ఆమె హృదయం తట్టుకోలేక యోగాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేసింది. ఈ వార్త తెలుసుకున్న పరమశివుడు దుఃఖంతో ఆగ్రహంతో సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా తాండవం చేయసాగాడు. ఆ తాండవం వల్ల సృష్టి అంతా కంపించింది. దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా విభజించాడు. ఆ పవిత్ర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడిన చోట్లే అష్టాదశ శక్తి పీఠాలు వెలిశాయి. ప్రతి శక్తి పీఠంలో అమ్మవారు ఒక ప్రత్యేక దివ్య రూపంలో కొలువై భక్తులను కాపాడుతూ వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటారని విశ్వాసం. శ్రీలంకలోని శంకరీదేవి నుంచి కాశీలోని విశాలాక్షి వరకు, శ్రీశైలంలోని భ్రమరాంబిక నుంచి పిఠాపురంలోని పురోహితిక వరకు ప్రతి పీఠం అపారమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. అష్టాదశ శక్తి పీఠాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు, అవి ఆదిపరాశక్తి యొక్క దివ్యశక్తికి ప్రతీకలు. భక్తితో దర్శించిన వారికి అమ్మవారి అనుగ్రహం, ధైర్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర క్షేత్రాలను భక్తితో దర్శించి అమ్మవారిని స్మరించిన వారికి ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం మరియు దైవానుగ్రహం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జగజ్జనని ఆదిపరాశక్తికి మనసారా నమస్కరిద్దాం. ఓం హ్రైం హ్రీం శ్రీం పరాశక్త్యై నమః. ఒక్కొక్క శక్తిపీఠ విశిష్టత ఏంటో, దాని కథ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇక సెలవు.